హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది న్యూ లుక్ ఎలా ఉందో. ఓరి నాయను, ఎప్పుడు వస్తావయ్యా డబ్ల్యూడబ్ల్యూలోకి, నీవు ఎప్పుడు వస్తావో ఏమో, కానీ నీకోసం ఎదురు చూసి మేమైతే చచ్చిపోతున్నాం రా నాయన. జల్దిన్ రా, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, మై ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్, కమ్ బ్యాక్. WWE వెయిటింగ్ ఫర్ యూ. రోమన్ రైన్స్ ది న్యూ లుక్ చూడండి రా బాబోయ్. ఓరి నాయను, ఎలా ఉన్నారా బాబు, మొత్తం టోటల్లీ హాలీవుడ్ హీరో లెక్క ఉన్నాడు కదా. చాలా బ్లాక్ బస్టర్. ఊరి నాయను, నువ్వు కూడా ఎప్పుడు వస్తావయ్యా డబ్ల్యూడబ్ల్యూలో. ఊరి నాయను, నీకోసం ఎదురు చూసి మా నెత్తి మీద ఎంటికలని పోతున్నాయి బాబు. డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ రెస్టల్మేనియా 42 లండన్ లో జరగబోతుంది, వెంబ్లే స్టేడియం లో అని అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ తో జాన్ సీనా కూడా రెస్పాండ్ అయ్యాడు. నేను కూడా అక్కడ ఉండబోతున్నాను అని. ఆ రెస్టల్మేనియా 42 లో లండన్ లో నేను కూడా ఉండబోతున్నానని జాన్ సీనా అన్నాడు. ఇలా అన్నాడో లేదో, జాన్ సీనా అప్పుడే కొత్త అనౌన్స్మెంట్ చేశారు, డబ్ల్యూడబ్ల్యూ రెస్టల్మేనియా 42 లండన్ లో జరుగుతలేదు అని. ఆ తర్వాత ది ఫైనల్ బాస్ ద రాక్ డబ్ల్యూడబ్ల్యూ రెస్టల్మేనియా 41 కి ముందు వచ్చి రెస్టల్మేనియా 42 గురించి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. లూథియానా, న్యూ ఓర్లాండ్ సిటీలో జరగబోతుంది రెస్టల్మేనియా 42 అని ద ఫైనల్ బాస్ ద రాక్ అనౌన్స్మెంట్ చేశాడు. రెస్టల్మేనియా 41 కి ముందు రెస్టల్మేనియా 42 గురించి. కానీ ఇప్పుడు ఏమైందంటే రెస్టల్మేనియా 42 న్యూ ఓర్లాండ్ సిటీలో జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అని అంటే, రెస్టల్మేనియా 41 కి వచ్చినంత డబ్బు న్యూ ఓర్లాండ్ సిటీలో అస్సలకి రాదు. లూథియానా అండ్ న్యూ ఓర్లాండ్ సిటీ అది అంతగా అప్డేటెడ్ సిటీ కాదు అని దానికి క్యాన్సల్ చేసి పడేశారు. ఇప్పుడు రెస్టల్మేనియా 41 కి వచ్చినంత డబ్బు ఇప్పటి వరకు ఏ రెస్టల్మేనియాకి రాలేదు. టికెట్ ప్రైస్ మీరు చూసుకుంటే చీపెస్ట్ ప్రైజ్ $700, అంటే ఇండియన్ రూపీస్ తో 60,000 రూపాయలు. మరి ఎక్స్పెన్సివ్ టికెట్ ప్రైస్ వచ్చేసి $15,000, అంటే ఇండియన్ రూపీస్ తో 13 లక్షల రూపాయలు. డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు అంత ఎక్స్పెన్సివ్ టికెట్లను పెట్టారు రెస్టల్మేనియా 41 లో. రెస్టల్మేనియా 42 లో కూడా అంతకన్నా ఎక్కువగా ఎక్స్పెన్సివ్ టికెట్లు పెట్టబోతున్నారు. అంతకన్నా ఎక్కువ డబ్బులు రావాలని వీళ్ళు అనుకుంటున్నారు డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. లూథియానా, న్యూ ఓర్లాండ్ సిటీలో అంతగానం ఎక్స్పెన్సివ్ టికెట్ పెడితే ఎవరు కొనరు అని ముందుగానే గమనించిన డబ్ల్యూడబ్ల్యూఈ దీనిని రెస్టల్మేనియా 42ని క్యాన్సల్ చేయడం జరిగింది. న్యూ ఓర్లాండ్ సిటీలో కొత్తగా అప్డేట్ వచ్చింది ఏంటిదంటే, రెస్టల్మేనియా 42 ఇక లాస్ వెగాస్ లో జరగబోతుంది అని వచ్చింది. లాస్ వెగాస్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈని రిక్వెస్ట్ చేస్తున్నారు, మరొకసారి రెస్టల్మేనియా 42 మీరు లాస్ వెగాస్ లోనే పెట్టాలి అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ రెస్టల్మేనియా 42 లాస్ వెగాస్ లోనే జరుగుతుందని అప్డేట్ మాత్రం వచ్చింది. మరొకటి కొత్త అప్డేట్ వచ్చింది రెస్టల్మేనియా 42 గురించి. కొత్త రూమర్స్ వస్తున్నాయి రెస్టల్మేనియా 42 గురించి. రెస్టల్మేనియా 42 is set take place at మెజ్ బ్యాంక్ ఏరీనా ఇన్ లాస్ శాంతోస్. ఇది ఒక కొత్త అప్డేట్ అనుకోవాలి రెస్టల్మేనియా 42 గురించి. ఇది అనౌన్స్మెంట్ చేయలేదు ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ. ఇది లాస్ శాంతోస్ లో ఇది మాత్రం అనౌన్స్మెంట్ చేయలేదు డబ్ల్యూడబ్ల్యూఈ. కానీ రెస్టల్మేనియా 42 న్యూ ఓర్లాండ్స్ లో క్యాన్సల్ అయిందని తెలుస్తుంది. అక్కడ మాత్రం పెట్టడం లేదు రెస్టల్మేనియా 42 ని. రెస్టల్మేనియా 42 ప్లేస్ మాత్రం ఇంతవరకు సెట్ కాలేదు. సెట్ అయినాక నేనే అప్డేట్ ఇస్తాను, అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ వచ్చేసి రెస్టల్మేనియా సౌదీ అరేబియాలో కూడా జరగబోతుంది అని రూమర్స్ మాత్రం వస్తున్నాయి గట్టిగా. ఐ థింక్ రెస్టల్మేనియా 42 సౌదీ అరేబియాలో జరుగుంటే చాలా అంటే చాలా బాగుండేది. ఇంతవరకు ఏ రెజ్లింగ్ లో కూడా ఏ రెజ్లర్ కూడా ఇంతవరకు ఇలాంటి హిస్టరీని ఎవరు సృష్టించలేదు. ఫస్ట్ టైం ఇతను సృష్టించాడు. ఏమి సృష్టించాడు ఇతను ఏడబ్ల్యూ హిస్టరీలో అని అంటే, మీరు అనుకోవచ్చు ఏమి సృష్టించాడు బాబు, అంత గొప్పగా చెప్తున్నావు నువ్వు అని అనుకోవచ్చు.
ఎవరెస్ట్ శిఖరాన్ని ఇంతవరకు ఏ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కానీ, ఏ రెజ్లింగ్ సూపర్ స్టార్ కానీ, ఏ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ కానీ ఇంతవరకు ఎక్కలేదు. కానీ ఇతను ఒక ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్. ఇతని పేరు డార్బీ ఆలిన్. ఇతను ఫస్ట్ ఎవర్ రెజ్లర్. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి కొత్త చరిత్రను తిరిగి రాశాడు ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ డార్బీ ఆలిన్. ఇది ఎప్పుడో జరిగింది కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను. సారీ ఫర్ దిస్. నిజంగా ఒకటే దానిపైన ఆధారపడితే నా ఆధారం అనేది పోతుంది. కాబట్టి నేను వర్క్ మీద ఉన్నప్పుడు నేను ఈ వీడియోస్ని చేయలేను. కాబట్టి సారీ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.